ఒకరోజు మేము జాన్పాడు దర్గాకి వెళ్తున్నాం ఫంక్షన్కి. దారిలో బాబా అంటే నాకు చాలా ఇష్టం కదా, ఎందుకో మా వారికి ఏమనిపించిందో అసలు ఎక్కడికి తీసుకోడు, ఏం చేయడు. కానీ ఆ రోజు మాత్రం ఏమనిపించిందో మరి, నాకు సాయిబాబా అంటే ఇష్టం కదా, పిచ్చి అని ఆపిండు బండి. అయితే దారిలో బాగుంది సాయిబాబా గుడి అయితే. అసలు లోపలికి వెళ్ళాను కానీ అసలు రావాలనిపించట్లే, అంత బాగుంది. ఈ లైవ్ పెట్టేసుకుంటూ వెళ్ళిన నేను, వాయిస్ కట్ అయిపోయింది, మొత్తం రాలేదు. లొకేషన్ అంతా చూపించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దాం అనుకున్నా. ఇప్పుడు అందుకే మీకోసం మాట్లాడవలసి వస్తుంది. ఈరోజైతే మా వారైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చిండు. మా ఊర్లో దగ్గరికి గురువారం వెళ్ళాలి అని చాలా పిచ్చి ఉంటుంది నాకు. కానీ మాది పల్లెటూరు కదా, వెళ్ళలేకపోతా. అంటే చాలా హ్యాపీ. ఇదిగో బాబాని ఇలా చూసి రోడ్డు మీద ఆపిండు మా వారు. అవుపడితే గుడి ఇక్కడ ఉంది చూడండి, పెద్దగా ఇట్లా ఈ విగ్రహమే అవుపడింది రోడ్డుకి. మెయిన్ రోడ్డు దర్గాకి వెళ్తుంటే జాన్పాడ్కి వెళ్తుంటే రోడ్డు మీద బాగుంది గుడి మాత్రం. ఎవరు కట్టారో ఏమో కానీ నాకైతే చాలా నచ్చింది. చాలా చెప్పలేను ఇక ఆనందాన్ని. అంత హ్యాపీగా ఫీల్ అయినా. అన్నీ మీకు చూపించుకుంటూ ఇట్లా ఒక్కొక్కటి లోపలికి వెళ్తున్నా. ఇక్కడ ఇదైతే బాగుంది, అసలు రౌండ్ చాలా బాగుంది. అక్కడ కూడా లొకేషన్ కూడా అసలు చాలా బాగుంది. అసలు ప్రశాంతంగా ఉండాలి, ఒకసారి పోవాలి. ఇలా మనసు బాగాలేని వాళ్ళకి కూడా బాగుంటుంది అబ్బా. అసలు మన దగ్గరలో ఉంటే ఎంత బాగుండో. రోజు ఒక్కసారైనా అలా పోతే చెప్పలేని ఆనందం వస్తుంది. ప్లేస్ కూడా బాగుంది, చాలా ఎక్కువ ఉంది. అంటే అసలు లోపలికి వెళ్ళొస్తుందా, వెళ్ళరాదా, గేట్ పెట్టిర్రా అని అనుకున్నా. కానీ వెళ్ళడానికి దారి ఉంది మంచిగానే. చిన్న గేట్ లాగా తయారు చేసిర్రు. ఇక్కడ వచ్చేసి చూసిరా, పైకి ఎక్కడానికి ఇలా కట్టిర్రు. ఒక సైడ్ మెట్లు చూసిర్రు కదా, అక్కడి నుంచి ఇటు సైడ్ మెట్లున్నాయి, అటు సైడ్ మెట్లున్నాయి. బాగుంది ఇది కట్టడం. అసలు నాకు అన్నీ నచ్చేసాయి ఈ గుడిలో మాత్రం. అసలు ఎవరు ఏర్పాటు చేసిర్రో, ఎవరు కట్టిరో కానీ సాయిబాబా గుడి. మా ఊర్లో కూడా కొంచెం చిన్న గుడి అయినా ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. గురువారం వెళ్ళొచ్చు కదా మంచిగా ప్రశాంతత కోసం. నేను వీడియో తీస్తుండే అక్కడ కొంతమంది ఏం చేస్తారు అంటే ప్రశాంతంగా మనలాగా గడపడానికి వస్తారు కదా. ఇక్కడ ఒక సాయిబాబా ఉంది. చూస్తే ఇక్కడ లోపలికి వెళ్ళొస్తుందా, వెళ్ళరాదా, గేటు పెట్టి ఉంది. ఆలోచిస్తే తాళం అయితే వేయలేదు. ఇంత దూరం వచ్చి తిరిగి వెళ్ళాలా అనిపించింది. గేట్ అయితే తీసేసుకొని ఏమన్నా కానీ లోపలికి అయితే వచ్చేస్తూనే ఉన్నా. అట్లనే అన్నీ బాబాని చూడాలనే ఆనందంలో ఇలా వీడియో తీసుకుంటూ వన్ హ్యాండ్స్ తోటే నమస్కారం ఇలా చేసేసుకున్నాం, మనసుతోటే తాకుతూ. నమస్కరించుకోండి మీరు కూడా. బాగుంది కదా బాబా దర్శనం. బాబా అంటేనే లీలలు, బాబా అంటేనే భక్తి. బాబా అంటే నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు. అంటే ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ నాకు బాబా ఇష్టం. సాయిబాబా మహారాజ్కి జై. బాగుంది కదా బాబా. సాయిబాబా గుడి దర్శించుకోవాలబ్బా, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నా కానీ నేను మళ్ళీ తిరిగి వస్తా. ఎందుకంటే దర్శించుకున్నాను కానీ నాకు ఒక భక్తి గీతాలు పాడే అనే పిచ్చి ఒకటి ఉంటుంది.
బయటికి పోయినాక థింక్ ఆలోచించిన 2-3 అడుగులు వేసి అదే బేడం పెట్టేస్తున్నా. 2 అడుగులు వేయగానే ఏంది నేను అసలు ఇంత దూరం వచ్చేసి లోపలికి వెళ్ళేసి బాబాకి ఒక ప్రార్థన కూడా చేయకుండా అని మనసుకు అనిపించింది. ఇప్పుడే ఆలోచన చూడండి. మళ్ళీ ఆలోచించి తిరిగి లోపలికి మళ్ళీ వెళ్తున్నా ఇప్పుడు. అసలు కాలు ఆగట్లే వెళ్ళడానికి, అసలు నచ్చడం లేదు నాకు. బయటికి వెళ్ళంటే వెళ్ళబుద్ధి కావట్లేదు. మళ్ళీ తిరిగి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా మళ్ళీ ప్రార్థన చేసుకోవాలని, బాబాకి గీతం పాడాలని. నడుచుకుంటూ అయితే అలా వెళ్ళిపోతున్నా. ఫోన్ ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నా, కొంచెం బాబాని చూస్తూ. ఎక్కడ పెడితే బాగుంటుంది, ఫోన్ పెట్టేసి ఎలా ప్రార్థన చేసుకోవాలని ఆలోచిస్తున్నా. థింకింగ్ ఎక్కడైతే పెట్టేస్తున్నా బాబా ఎదురుగా. బాబాకి ఈరోజు ఒక ప్రార్థన అయితే ప్రార్థించుకొని వెళ్ళిపోదాం. సాయిబాబాకి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదా సతస్వరూపం చిదానందగతం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయమనుషం దర్శయతం నమ విశ్వరం దుర్గరం సాయినాథం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ మహారాజ్ की जय. ఒక ప్రార్థన అయితే పాడేసుకున్నాం, నాకు వచ్చినట్టు, నా మనస్ఫూర్తిగా నాకు తోచినట్టు. మళ్ళీ వచ్చి ఫోన్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నా. ప్రార్థన అయిపోయింది. చూశారు కదా, బాబాని వీక్షించారు కదా. మీకోసం, నా కోసం, నా హ్యాపీనెస్ కోసం మీరు కూడా దర్శించుకుంటారని నేను హ్యాపీగా దర్శించుకున్నా బాబాని. ఇప్పుడు బయటికి వెళ్ళేసరికి మా వారు వస్తారు. ఇంతలోకి నేను ఇంకా రావడం లేదని తీసుకెళ్ళడానికి వస్తుండు. వెయిటింగ్ చేయలేక 5 నిమిషాలు 10 నిమిషాల్లో రావాలి అని వార్నింగ్ చెప్పాడు నాకు. కానీ నేను ఇంకా తిరిగి రాలేదని తనే వచ్చేసిండు. ఏంది నువ్వు వెళ్తావా, దర్శించుకుంటావా, లోపలికి వస్తావా అని నేను అడుగుతున్నా. కానీ నేను రానులే, కళ్ళు తాగినట్టు మా వారు ఉదయం. కానీ నేనేం తినలేదు, గుడికి వెళ్తున్నాం అన్న ఉద్దేశంతో ఏం తినలే, ఏం తాగలే, టీ మాత్రమే తాగాను. దర్గాకి వెళ్తున్నాం కదా, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం తినకూడదు అన్న ఇంగితం నాకుంటుంది, మా వారికి ఉండదు. ఆయన పట్టించుకోవడాన్ని కొంచెం ఏంది రాలేదా, అది ఇది తిరిగి వచ్చినావా, ఇక్కడనే ఉంటా, అది ఇది అని నవ్వుతున్నా. ఇద్దరం అయితే మాట్లాడుకుంటూ నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నాం. ఆయనైతే ఇంకా రావట్లేవు అని కొంచెం సీరియస్నెస్. నేనైతే చాలా హ్యాపీగా ఉంది, బాగానే తీసుకొచ్చినావు నన్ను, మస్తు హ్యాపీగా ఉందని చెప్తున్నా. చాలా బాగుంది గుడి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, బాగుందని. గేట్ అయితే పెట్టేస్తున్నా, బయటకు వచ్చేసిన రోడ్డుకి. ఒకసారి మళ్ళీ మీకు చుట్టూ ఒకసారి తిప్పి చూపిద్దాం, ఇది ఎక్కడ ఏంది మీరు చూస్తారన్న ఉద్దేశంతో ఒక రౌండ్ మొత్తం వేద్దామని అలా ఓపెన్ చేసేసి ఇలా చుట్టూ పెట్టేస్తున్నా. లొకేషన్ చూస్తే అవగాహన, ఇది ఎక్కడ ఏంది అనేది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కదా, అందుకని అలా చూపిస్తున్నా. బాయ్, ఉంటా. వెళ్ళిపోతాం, వెళ్ళాలి కదా, మళ్ళీ దర్గాకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ దర్శించుకోవాలి మళ్ళీ. ఈరోజైతే చాలా హ్యాపీ అంటే
రైతా